ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కోనేరు వెనుక అసలు రహస్యం ఏంటి? చేతితో మట్టిని తీస్తే పాతాళానికి రంధ్రపడడం ఏంటి? ఇంతకు ఆ మహిమాన్వితురాలు ఎవరు? నిండు గర్భిణి పొట్ట నుండి లేగదూడ బయటికి దూకితే నీళ్లు తాగంగానే శిలగా మారిన స్త్రీ ఎవరు? ఈమె మనిషా దేవత? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓ అద్భుతమైన వీడియో వస్తుంది, అది మిస్ అవ్వకండి. నాపై ఎలాంటి అభిమానం ఉన్న ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇక వీడియోలోకి ఎత్తి వెళ్దాం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో రేపు నెల 24వ తేదీ మార్చి 24వ తేదీన పౌర్ణమి రోజున చండీ హోమం అయితే ఉందండి. అది కూడా కేవలం 996 రూపాయలతోనే. అలాగే ఏప్రిల్ నెలలో మహాలింగార్చన ఉంది. అది ఎక్కడంటే అరుణాచలం క్షేత్ర ఆవరణంలో అయితే ఉంటుంది. అక్కడే అరుణాచలం క్షేత్ర ఆవరణంలో అయితే పూజ అయితే ఉంటుంది, మహాలింగార్చన. ఇక అవతల నెలలో మే నెలలో మహామృత్యుంజయ హోమం ఉంటుంది. అది భైరవకొండ క్షేత్ర ఆవరణంలో ఉంటుంది. వాటికి సంబంధించిన డేట్లు అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు సాధారణంగా మనము మహాలింగార్చన కానీ మహామృత్యుంజయ హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకోవాలంటే బయట 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందండి. కానీ మన ఛానల్ తరపున, మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి కేవలం ₹1,000 లోపున 996, 998, 999 రూపాయలతోనే ఒక్కొక్క హోమము కానీ ఒక మహాలింగార్చన కానీ కేవలం ₹1,000 లోపలనైతే చేస్తున్నాం. అది కూడా పూర్తి డీటెయిల్స్ నేను మీకు పెడతాను. అంటే ఎట్లా అంటే ఆ పూజ చేసే విధానం కావచ్చు, పూజ మొదటి గణపతి పూజ దగ్గర నుంచి, స్వామివారి గణపతి పూజ దగ్గర నుంచి పూర్తిగా ఉంటుంది. హోమం పూర్తిగా ఉంటుంది. మొత్తం క్లియర్గా నేను మీకు అందజేస్తాను, వీడియో రూపంలో అందిస్తానండి. అలాగే మీ గోత్రనామాలు చదివేది కూడా వీడియోలో ఉంటుంది. ఎవ్వరు కూడా అసలు కొంచెం కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకం ఉంది కదా, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకు వేయండి. అంతా శివయ్య చూసుకుంటారండి. సో ఎందుకు నేను అన్నీ కూడా నేను ఒకేసారి అనౌన్స్ చేస్తున్నా అంటే, చాలామంది ఈ మధ్య మృత్యుంజయ హోమం చేయించే కదా, చాలామంది ఈ మధ్య ఫోన్ చేసి మృత్యుంజయ హోమం మళ్ళీ ఎప్పుడు చేయిస్తాము, ఎప్పుడు చేయిస్తారు, మేము మిస్ అయ్యాము, కొంచెం చూడండి ప్లీజ్, మాకు ఆరోగ్యం బాగాలేదు ఇట్లా అంటున్నారండి. సో చాలామంది అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వేలు ఖర్చు పెట్టి చేయించుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం ముందు నేను అనౌన్స్ చేస్తున్నానండి. ఓకే. సో మనం బయట ఎంత డబ్బులు పెట్టి చేయించుకున్నా కూడా మనకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనే మనకు తెలియదండి. కానీ మన ఛానల్ తరపున, మన ఛానల్ ఆధ్వర్యంలో కేవలం అతి తక్కువ ధరకే మనము తక్కువ డబ్బుతోనే మనము ఈ హోమాలు అయితే చేస్తున్నాం. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను, చూడండి. ఇకపోతే మీరు ఎవరైతే మీ పేర్లు గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు పూజలో ముందుగా వస్తాయండి. ఓకే, సంకల్పంలో ముందుగా వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అది కూడా కొద్ది మందితోనే, తక్కువ మందితో అయితే ఈ హోమం కానీ ఈ మహాలింగార్చన కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అర్ధరాత్రి సమయంలో ఈ వీడియో చూస్తున్నా మీకు మహాలింగార్చన కానీ మృత్యుంజయ హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకోవాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మీరు కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి ఫోన్ నెంబర్ వచ్చేసి 7981961643, 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి.
వీలైనంత తొందరగా నమోదు చేసుకోండి. ఎంత తొందరగా మీరు నమోదు చేసుకుంటే మీ గోత్రనామాలు అంత తొందరగా వస్తాయి పూజలో. ఓకే. తక్కువ మందితో చేస్తున్నాం. ఆ తక్కువ మందిలో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రము. ఆ క్షేత్రం ఆవరణంలలోనే ఈ పూజలైతే ఉంటాయండి. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. మన ఛానల్ మీద నా మీద నమ్మకం ఉంది కదా, నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి. అంతా ఆ పరమేశ్వరుల వారు చూసుకుంటారు. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ వస్తాయి చూడండి. ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క మహాలింగార్చనకు ఒక్కొక్క అద్భుతం అయితే ఉంటుందండి. మహాలింగార్చన అంటే 365 శివలింగములకు అభిషేకం అండి. అంటే 365 రోజులు మీరు శివలింగంకు అభిషేకం చేసినట్లుగా ఉంటుంది, పూజ చేసినట్లుగా ఉంటుంది. 365 లింగాలకు ఒకేసారి అభిషేకం ఉంటుంది. ఇక మహాచండీ హోమం అంటే మీకు శత్రు బాధలు ఏదన్నా ఉన్నా సరే, అలాగే మీకు డబ్బు నిలబడకుండా ఎంత కష్టపడినా కూడా మీకు వృద్ధిలోకి రావట్లేదు మీరు అన్నప్పుడు ఈ మహాచండీ హోమం చేయించుకుంటారు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇక అంతే కదండి, ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. ఇక మహామృత్యుంజయ హోమం గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. మహామృత్యుంజయ హోమం చేయించుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే పోతాయండి. ఎప్పటి నుంచి మన పురాణాల్లోనూ ఉంది మహామృత్యుంజయ హోమం గురించి. ఈ అన్ని హోమాల గురించి, అన్ని అర్చనల గురించి కూడా మన పురాణాల్లో చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఇక ఆ స్వామివారి ప్రసాదంగా రుద్రాక్షలు, విభూతి ప్రసాదం అయితే నేను పంపుతానండి. ఇక మీరు వెంటనే పూర్తి వివరాల కోసం ఫోన్ చేయవలసిన నంబర్ 7981961643. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7981961643. సో ఆలస్యం అయితే చేయకండి, ఎందుకంటే ఒక్కొక్క హోమానికి కొద్ది మందిని మాత్రమే నమోదు చేసుకుంటాను. ఆ కొద్ది మందిలో మీరు కూడా ఉండేలాగా చూడండి. ఓం నమః శివాయ. నా మీద నమ్మకం, ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనా? హాయ్ ఓవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను బద్వేలుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్కలగండి అనే ఊర్లో అయితే ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్కలగండి అనే ఊరు. అయితే ఈ ఊరు నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో దప్పిలేశ్వర స్వామి దేవస్థానము అనేది ఉంది. అంతేకాదు ఆ దప్పిలేశ్వర స్వామి దేవస్థానం పక్కనే దప్పిలమ్మ దేవాలయం అని కూడా పిలుస్తారు. అసలు దప్పిలమ్మ అంటే ఎవరు అన్న విషయానికి వస్తే ఆమె ఒక స్త్రీ అండి, మామూలు సాధారణ మనిషే. ఆమె ఒక సాధారణ స్త్రీ అయితే ఆమె నీరు తాగంగానే ఆమె పొట్టలో ఉన్నటువంటి ఒక కోడెదూడ బయటికి గెంతి బయటపడిందంట. ఆ తర్వాత ఆమె శిల అయిందని చెప్తారు. అసలు ఎందుకు శిల అయింది, ఆమె గర్భంలో కోడెదూడ ఎందుకుంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ మనం క్లియర్గా తెలుసుకుందాం. మనమైతే ప్రస్తుతానికైతే ఇది అట్లా చూడండి, అదైతే ఇది బద్వేలు వెళ్ళే మార్గము, మెయిన్ రోడ్డు. ఇటు వెళ్తే పూర్వాలకు వెళ్తాము, ఇటు వెళ్తే చల్లగిరిగల గానుగుపేట ఇట్లా వెళ్తామండి. ఇదో ఇక్కడ చూడండి, శ్రీ దప్పిలేశ్వర స్వామి దేవస్థానము అని బోర్డు అవుతుంది. ఈ దప్పిలేశ్వర స్వామి దేవస్థానం. ఇంకో విషయం ఏంటంటే ఆమె విగ్రహం, ఆమె శిల అయింది కదా, ఆమె శిలతో పాటు ఆ కోడెదూడ ఉంది కదా, బయటకు వచ్చిన కోడెదూడ, ఆ కోడెదూడ కూడా శిలగా ఉంటుందంట అక్కడే. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, ప్రతిదీ మనం తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఈ రూట్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి మనం 7 కిలోమీటర్లు అయితే ఈ దారి గుండా అయితే మనం ప్రయాణించాలి. అటు ఇటు కొండల మధ్య ఈ రహదారిలో మనం ప్రయాణిస్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా పల్లెలను దాటుకుంటూ మనమైతే ప్రయాణిస్తూ వెళ్తున్నాం. చూడండి, దగ్గరికి అయితే వచ్చాము. ఇక ఇక్కడి నుంచి మనం ఇలా కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీ దప్పిలీశ్వర స్వామి దేవస్థానం, నిత్య అన్నదాన క్షేత్రం. దప్పిలేశ్వర స్వామి అంటే ఇక్కడ దప్పిలమ్మ అని అమ్మవారు ఉండేవారు. ఎప్పుడు కట్టిన దేవాలయం ఇది, పక్కనే ఏదో దేవాలయం అవుతుంది. దప్పిలమ్మ అనే పేరు మీద అయితే దేవాలయం, దప్పిలమ్మ ఆలయం అనేది పిలుస్తారు. ఇక్కడి నుంచి మనం ఈ దారి గుండా అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు లాంటివి ఏం లేదు. మనము రాళ్ళు ఉంటాయండి. ఈ దారి అంతా మట్టి రోడ్లో అయితే మనం ఆ కొండలు కనబడుతున్నటువంటి కొండల్లోకి అయితే మనం వెళ్ళాలి.
కొండల్లోకి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొద్ది దూరం వెళ్ళంగానే కొండ అంటే మొదటి కొండ పైనే ఈ దేవాలయం అయితే ఉంటుంది. పదండి దగ్గరికి వెళ్ళి క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఇక మేము ఈ దేవాలయం దగ్గరికి రాగానే కుక్కలు అయితే మాకు వచ్చాయండి. ఒక కుక్క పిల్లలు మూడు కుక్క పిల్లలు చూడండి ఎంత ప్రేమగా ఆహ్వానించాయంటే నిజంగా చాలా అంటే చాలా ప్రేమగా అయితే దగ్గరికి వచ్చాయి. సాధారణంగా కుక్కలు అనగానే మనం వెళ్ళంగానే అరుస్తాయి కదా, కానీ ఈ దేవాలయం దగ్గర విచిత్రం ఏంటంటే దగ్గరికి వచ్చి చూడు కాళ్ళ సందుని దూరడము కుక్కపిల్లలు చాలా అంటే చాలా ప్రేమగా పలకరిస్తున్నాయండి. ఇక అక్కడక్కడే ఉంటాయి అన్నట్టు. నేను కనీసం బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళలేదు వాటికి వేద్దామంటే. చూడండి అటు గెలికితే చాలు దీన్ని. అబ్బా 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 దాన్ని పిలిచి రా 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 రే రారా జఫాగా రా. పిడుదలన్నీ ఎక్కిగాకు పిడుదలు ఎక్కిగాక. కానీ కుక్కలు అయితే చాలా చల్లాటంగా ఉన్నాయండి. అసలు ఎంత అంటే మంచి చలాకి కుక్కలు ఉన్నట్టున్నాయి. ఇక ఈ ప్రదేశం అంతా కూడా దేవాలయం ఆవరణం అండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కోనేరు ఉంది చూడండి. ఈ కోనేరు విషయానికి వస్తే అంటే ఈ దేవాలయ స్థల పురాణం అంతా చెప్పడానికి ముందు ఈ కోనేరు గురించి నేను అయితే మీకు ఒక మాట చెప్తాను. ఒక 5 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో అంతా కూడా కరువు వచ్చింది. అయితే ఎక్కడే కానీ చుక్క నీరు దొరకలేదండి. చాలా కష్టమైపోతున్న సమయంలో చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా దాదాపు 60 రోజులు అంటే 2 నెలల పాటు ఈ కోనేరులో ఉన్నటువంటి నీటి ట్యాంకర్లు పెట్టి తోడుకున్నారండి. చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళ ఇళ్ళకి కావచ్చు వాళ్ళ గ్రామాలకు కావచ్చు. అంటే ఈ కోనేరు అయినా సరే కనీసం ఇంకిపోలేదు, కనీసం నీటి మట్టం కూడా తగ్గలేదు. వాళ్ళు తోడుకొని వెళ్ళి మళ్ళీ ట్యాంకర్ తీసుకొని వచ్చేసరికి మళ్ళీ నిండుగా ఉండిపోతాయి నీరు. ఇది దేవాలయం చూడండి, దేవాలయం చిన్నగా ఉంది కానీ కొండ ప్రాంతం అంటే ఇది అంతా కూడా ఒక చిన్నపాటి తిప్ప అన్నట్టు. తిప్ప అంటే ఒక చిన్న కొండ అని చెప్పచ్చు. చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా ఎలా ఉంటుంది క్లియర్గా మీరు గమనించవచ్చు. దేవాలయం యొక్క ఆవరణం ఇదంతా కూడా. ఇక ఇప్పుడు స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాము. స్థల పురాణం ఏంటంటే దప్పిలమ్మ అనే మహిళ అంటే ఒక స్త్రీ ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేది. అంటే వాళ్ళ పుట్టినిల్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశంకు అవతల వైపు ఒక ఊరు పుట్టినిల్లు, అత్తగారి ఊరు ఆపోజిట్ ఊరు అన్నట్టు. అక్కడక్కడ 2 పల్లెల మధ్య ఈ ప్రదేశం అయితే ఉంటుంది. ఇప్పుడంటే కాశీకి వెళ్ళాలి అంటే ఏ రోజు అంటే ఆ రోజు పోయి అక్కడ చూడండి అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఒక శిల కనబడుతుంది కదా, ఆ శిలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, చెప్తాను. దానికంటే ముందు స్థల పురాణం అనేది తెలుసుకుందాం. అయితే ఇప్పుడంటే తొందరగా వెళ్ళి తొందరగా వస్తున్నారు కాశీకి, ఒక 3-4 రోజుల్లో వచ్చేస్తున్నారు కదా. ఫ్లైట్కి వెళ్తే 1-2 రోజుల్లో రావచ్చు. అయితే అప్పట్లో కాశీకి వెళ్ళడం అంటే దాదాపు 1 సంవత్సరం పట్టేది. అంతేకాదు సంవత్సరం పట్టడం అనేది పక్కన పెడితే కాశీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా రాలేరా అనేది కూడా తెలియదు. అంటే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కదా. అయితే ఈ దప్పిలమ్మ అనే ఆమె భర్త కాశీకి వెళ్ళారండి. ఆయన తిరిగి వచ్చేసరికి వాళ్ళ భార్య గర్భవతిగా ఉంది. అప్పుడు ఏంటంటే ఆయన కాశీకి వెళ్ళడానికి 9 నెలలు పడుతుంది కదా, 1 సంవత్సరం పడుతుంది. అయితే ఆయన తిరిగి వచ్చేసరికి ఆమె గర్భవతిగా ఉండడంతో ఆయన తట్టుకోలేక ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో ఆమె అన్నాడు అతను, నిన్ను తీసుకెళ్ళి మీ పుట్టింట్లో వదిలిపెట్టి వస్తాను అని ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రదేశంలో గొడవలు పడుతూ వెళ్తూ ఉంటే ఈ ప్రదేశానికి రాగానే ఈ 2 కొండల మధ్యకి రాగానే వాళ్ళ గొడవ పెద్దగా మారిపోయిందండి. ఆమెమో నాకు ఏ పాపం తెలియదు అని ఆమె ఏడవడము, ఈయనేమో లేదు నేను కాశీకి వెళ్ళడానికి సంవత్సరం పట్టింది కదా, అలా ఎలా కుదురుతుంది అని ఆయన.
అయితే ఈ ప్రదేశానికి రాగానే ఆమె ఒక మాట అయితే ఇచ్చింది. నిజంగా నేను ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ బండరాయి తీయగానే, ఈడున్న మట్టిని కొంచెం తోడగానే ఆ గంగమ్మే బయటకు వస్తుంది అని ఆయనకైతే ఒక శపథం చేస్తుంది అన్నట్టు. శపథమే అంటారా దాన్ని? అంటే అలా అంటుంది. అంటేనే ఆయన కూడా ఒప్పుకుంటారు అందుకు ఈ ప్రదేశం రాగానే. అప్పుడు ఒక రాయిని పక్కకు తీసి అక్కడ ఆమె చేత్తో ఊరికి జస్ట్ కొంచెం మట్టి తీస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా ఒక నీటి బుగ్గ పైకి వస్తుందండి. పైకి దారపోతగా పైకి చిమ్మడం మొదలు పెడుతుంది. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఇదో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పాతాళం నుంచి ఈ రంధ్రం ఉందని, గంగమ్మ భూమిలో నుంచి రంధ్రంగా బయటకు వచ్చిందని. అయితే అప్పుడు నీరు రావడం మొదలు పెడతానే అప్పటికే వాళ్ళు దాహంగా ఉంది కదా, దాహం అవుతుంది కదా వాళ్ళకు. అప్పుడు ఆ దప్పిలమ్మ ఆ నీటిని తాగింది. నీటిని తాగగానే ఆమె పొట్టలో ఉన్నటువంటి అంటే గర్భవతి కదా ఆమె గర్భంలో ఉన్నటువంటి ఒక లేగదూడ బయటపడిందండి. పొట్టలో నుంచి బయటకు వచ్చేసింది అన్నట్టు, చెంగున ఎగిరి బయటపడింది. అప్పుడు ఆమె కూడా వెంటనే శిలైపోయింది. ఎవరు? ఈ దప్పిలమ్మ అనే ఆమె శిలగా మారిపోయింది అక్కడే. ఆమె శిలగా మారడమే కాకుండా అక్కడ ఆమె పొట్టలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ లేగదూడ కూడా శిలగా మారిపోయింది. సో అప్పుడు ఆయనకు అర్థం చేసుకున్నారు, దేవతా రూపము ఏమది అనేసి. అంటే సాధారణంగా ఏం జరిగిందంటే అక్కడ ఆమె శివభక్తురాలు కదా, శివుడిని పూజ చేసుకుంటూ ఉండేది. అయితే అందరూ ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఆమె కడుపులో నుంచి వచ్చింది నందీశ్వరుడు అని చెప్తారండి. నందీశ్వరుడు అలా వచ్చారు అని చెప్తారు. ఇప్పటికీ ఆమెకు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఆమె శిలే అది అక్కడ ఉండేదని చెప్తారు. ఇదో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదిగో చూడండి, ఇక్కడ అక్కడ కనిపిస్తున్నారు కదా, అంటే శిల కనబడుతుంది కదా, అందులోనే లేగదూడ ఉంటుంది చూడండి క్లియర్గా. అదంతా కూడా పొట్ట భాగంగా చెప్తారు, అది లేగదూడ అని చెప్తారు. ఎప్పటి నుంచో ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దేవాలయం లోపల వైపు చూడండి, మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను క్లియర్గా. ఇది ఒక దేవాలయం. ఇక్కడే అమ్మవారు అయితే దప్పిలమ్మగా వెలిశారని చెప్తారు. అమ్మవారి శిల అయినటువంటి ప్రదేశం ఇదంతా కూడా దేవాలయం నిర్మించారు. ఇది ఇక్కడ స్టోరీ. ఇదంతా కూడా దేవాలయం మనం చూడొచ్చు. చూడండి దేవాలయం ఇది. లోపల వైపు తీశాను మీకు చూపించడం కోసమే. ఇంకా ఈ దేవాలయ ఆవరణంలో ఎవరైనా ఉంటారేమో మీకు స్థల పురాణం చెప్పిద్దామనుకుంటే ఇక్కడ ఎవరైతే కనిపించలేదండి. లేకుంటే ఇక్కడ ఉండే వాళ్ళతో చెప్పించింటే ఇంకా బాగుండే స్థల పురాణం. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో నాకు ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది కోనేరు. ఈ కోనేరుకే విశిష్టత కలిగినటువంటి కోనేరు అండి. అద్భుతాలు జరిగినటువంటి కోనేరు ఇది. సో ఈ కోనేటిలో కొన్ని నీళ్లు తీసుకుని చల్లుకున్నా కూడా పాపాలు పోతాయని నమ్ముతారు. దేవాలయం యొక్క ఆవరణం అది పురాతన శిలలు అయితే మనం ఇక్కడ చూడొచ్చండి ఈ దేవాలయం ఆవరణంలో. చూడండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మహాలింగార్చన, మృత్యుంజయ హోమం, చండీ హోమం 3 హోమాల గురించి, 2 హోమాలు, ఒక లింగార్చన గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక మహాలింగార్చన వచ్చేసి అరుణాచలం విశిష్టత మీకు గొప్పగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక భైరవకోన గురించి మనం ఆల్రెడీ మహాలింగార్చన చేయించాం కాబట్టి అక్కడ మహామృత్యుంజయ హోమం అయితే చేస్తున్నాము. భైరవకోన విషయానికి వస్తే అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం అండి భైరవకోన. ఆ క్షేత్రం ఆవరణంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం ఉండదు అని చెప్తారు. అందుకే అక్కడ మహామృత్యుంజయ హోమము చేయిస్తున్నాము. ఇక కాశీనారాయణ స్వామి ఉన్నారు కదా, కాశీనారాయణ మీకు తెలిసే ఉంటారు కదా. అన్నదానం ఉంటుంది కాశీనారాయణ క్షేత్రం ఆవరణంలో ఎక్కడైనా కానీ. కాశీనారాయణ ఆశ్రమాల్లో ఉంటుంది. అంటే నిత్యము, అంటే 3 పూటల ఈరోజు భోజనం లేదు అని లేకుండా చాలా అద్భుతంగా అండి నిజంగా. అయితే అలాంటి కాశీనారాయణ స్వామికి వాయువేగం ఉంటుంది. వాయువేగం అంటే
సెకండ్కు ఒక ప్రదేశంలో ఉంటారు 10 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఇక్కడ కనపడతారు కదా, మరో నిమిషంలో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో చోట కనపడతారు. ఒకేసారి 2-3 ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాయువేగం రావడం కోసము, ఆ వరం పొందడం కోసం 12 సంవత్సరాలు పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఘోర తపస్సు చేశారు. ఎక్కడ? మనం చండీ హోమం జరిపించే ప్రదేశంలోనే, గట్టిగా సిద్ధేశ్వరం అనే దేవాలయ ఆవరణంలోనే కాశీనాయన గారు 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశారు. సో చండీ హోమం అక్కడే మనం చేస్తున్నాం, చాలా విశిష్టత కలిగినటువంటి ప్రదేశంలోనే. ఇలాంటి తొందరగా మీ పేర్లు కొత్తనామాలు నమోదు చేసుకోండి. మీరు ఫోన్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్ 7981961643. మొత్తం క్లియర్గా స్టార్టింగ్లో పెట్టాను కదా. నా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఆ శివయ్యని నమ్మి ముందుకెళ్దాం, ఓకేనా? ఛానల్ మీద నమ్మకం ఉంది కదా, ఛానల్ మీద నమ్మకంతో, నా పైన నమ్మకంతో ఒక్క అడుగు అయితే ముందుకేయండి, అద్భుతంగా జరిపిద్దాం. ఓం నమః శివాయ. చూస్తున్నవాడండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ.